నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మోదీ గారికి అయితే కండిషన్స్ పెడుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని కండిషన్స్ పెడుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మోదీ గారికి ముందే కండిషన్స్ పెడుతున్నట్టు, బాబు గారు ముందే కండిషన్స్ పెడుతున్నట్టు, కొన్ని కీలక పదవులు కావాలని చెప్పేసి అడుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇవన్నీ నేషనల్ మీడియాలో వస్తున్న కథనాలుగానే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా మరి ఒప్పందంలో భాగమే కదా. ఇది ఎలక్షన్స్ ముందు ఏదైతే కూటమి ఏర్పడక ముందు చాలా వరకు బీజేపీ వాళ్ళు చాలా ముందుగా కూటమిలోకి ప్రకటించలేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీతో కలిస్తే మనకు ఓటింగ్ పర్సెంట్ తగ్గుతుందా పెరుగుతుందా, అది కాకుండా 2014 నుంచి 18 మధ్యలో ఏదైతే రాష్ట్రానికి కనీసంగా చేయాల్సినవి చేయలేరు అని విభేదించి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని వాళ్ళ మీద విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. విమర్శలు చేసిన తర్వాత దాన్ని ఇంక వీళ్ళు ఎలా బూచిగా చూపిస్తున్నారంటే ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర బీజేపీలో కొంతమంది నాయకులు ఇంతగా మా ప్రధాని గారిని విభేదించారు బాబు గారు, ఇప్పుడు మరలా కూటమిలో ఎలా చేస్తారో ఏంటో అని కూడా అన్నారు. కూటమి ఏర్పడాక కొంతమంది రాష్ట్ర స్థాయి వ్యక్తులు. సో ఎందుకు ఇదే బీజేపీ నాయకులు మా ప్రధాని నిందించారని మాట్లాడుతున్నారు కదా, మరి రాష్ట్రానికి కావాల్సింది చేయాల్సింది ఎందుకు చేయలేదని ఎందుకు మాట్లాడలేదు? అప్పుడెవరు ఎందుకు మాట్లాడలేదు? సో అది పక్కన పెడితే, సో మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల లేదంటే బీజేపీ వాళ్ళే ఒక మెట్టు దిగి రావడం వల్ల, సౌత్లో పాగా వేయాలనుకోవడం వల్ల, మూడోసారి ప్రధాని అవ్వాలంటే చాలా వరకు సీట్లు తగ్గుతాయి, మనం సీట్లు పెంచుకోవాలనే ఉద్దేశం వల్ల మొత్తానికి వాళ్ళు చంద్రబాబు గారితో టీడీపీతో పొత్తుకి సిద్ధపడ్డారు. ఆ పొత్తుకి మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ప్రయత్నించినట్టు కూడా చూసాము. స్వయంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే పొత్తులో భాగమైందో, పొత్తు అయిపోయిన తర్వాత ఏ సీనియర్ బీజేపీ నాయకుడు కూడా ప్రకటించలేదు. బయటకు వచ్చాక కేవలం అధ్యక్షులు మాత్రం పుష్పూజ ఇచ్చినట్టుగా చూపించారు అంతే. ఓకే, కలిసి పనిచేస్తున్నారు అనుకోవచ్చేమో అనుకున్నాం. ఆ తర్వాత 2 రోజులకి చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈసారి కూటమిలో బయటకు వచ్చాక మరలా కూటమిలోకి వెళ్తున్నామంటే అన్ని రకాలుగా మాట్లాడుకొనే ఒప్పందాలు చేసుకునే వెళ్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రాలో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, కేంద్రంలో కూడా స్థాపిస్తాం, మనకు అన్ని రకాలుగా బాగుంటుంది అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈసారి గట్టిగానే ఒప్పందం చేసుకున్నాము అన్నారు. అంటే గతంలో లాగా ఏదో ఎన్డీఏలో ఉన్నాం కదా, మాకు ఫుల్ మెజారిటీ వచ్చింది, మిమ్మల్ని పట్టించుకోమంటే కుదరదు. మనం భాగస్వామి అయ్యారు కాబట్టి మీకు మెజారిటీ వచ్చినా రాకపోయినా మాతో పాటు మీది ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి మేము కూడా మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మాకు ఇవ్వాల్సిన కేంద్ర మంత్రి పదవులు కానీ ఏవైతే ఇవ్వాలని ముందే మాట్లాడుకున్నారని దాని అర్థం. సో అది ఇప్పుడు అడుగుతుంటే, అరే ఇప్పుడు బీజేపీ సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు ఏపీలో ఒకరికి, అదే నరసాపురంలో గెలిచిన అతనికి ఇచ్చారు, వర్మ గారికి. బాగుంది. ఎందుకు ఇచ్చారు? బీజేపీ అసలు 2% కూడా లేని బీజేపీ షేరింగ్కి ఈ సెంట్రల్ మినిస్టర్ పదవి ఎలా ఇచ్చారు? బీజేపీ 7 అసెంబ్లీ స్థానాలను 3 లోక్సభ స్థానాలను ఎలా గెలుచుకుందంటారు? కారణం ఏంటి ఉంటుందంటారు? ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి వల్లే కదా. మరి అలాంటప్పుడు దానివల్ల పాగా వేసాము, మనం కూడా బీజేపీ మెల్లమెల్లగా పుంజుకుంటుంది, సరే వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇస్తే నెక్స్ట్ టైం మనమే సొంతంగా వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు కూటమి వాళ్ళు, మన సొంతంగా కూడా పోటీ చేసిన గెలిచే ఈ పరిస్థితి వచ్చిందని కూడా అలా అర్థం చేసుకోవచ్చు కదా. అలా ఎందుకు అనుకోవట్లేదు? నేషనల్ మీడియా అన్నీ ఏమి ఘోషిస్తోంది, టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు భయపడుతున్నారు, టీడీపీ వాళ్ళని అసలు సింహస్వప్నంలా తయారయ్యారు అన్నట్టుగా చూపిస్తున్నారు. ఇంతకుముందు కూడా ఎక్స్లో ఏదో నేషనల్ ఏదో సంథింగ్ అది వాళ్ళు చెప్పేది ఏంటంటే భారీగా డిమాండ్ చేస్తున్నారు మోదీ గారిని టీడీపీ అని చెప్పేసి, స్పీకర్ కావాలని, 4 మంత్రి పదవులు కావాలి. అలాగే ఇకపోతే ఎన్డీఏ కన్వీనర్ అంటారా? ఎన్డీఏ కన్వీనర్ గా గతంలో చేసిన అనుభవం ఉంది బాబు. అవును సార్. బట్ ఇప్పుడు కూడా మరలా కన్వీనర్ అంటే ప్రెసిడెంట్ అని, నథింగ్ బట్ ప్రెసిడెంట్ అని ఎన్డీఏ కూటమికి. మరి అది వాళ్ళే అడుగుతున్నారు అన్నట్టుగా కూడా మనకు వార్తలు వచ్చాయి. బట్ బాబు గారు ఇక్కడ రాష్ట్రం ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, దాన్ని మరలా గాడిని పెట్టాలి కాబట్టి నేను కన్వీనర్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇంకా దాని మీద క్లారిటీ ఇవ్వలేదు బాబు గారు అయితే. సో అట్లాగా వాళ్ళే ప్రపోజల్ పెట్టారని వస్తుంది ఒక పక్క వార్త వస్తుంటే, ఈ నేషనల్ మీడియా వాళ్ళు వీళ్ళే డిమాండ్ చేసి అడుగుతున్నారు, ఎన్డీఏ కన్వీనర్గా అడుగుతున్నారు, స్పీకర్ అడుగుతున్నారు, 4 సెంట్రల్ మినిస్టర్ పోస్టులు అడుగుతున్నారు. 4 ఇప్పుడు ఒక్క ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు ఆంధ్రాకి ఇచ్చామని చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ చేసిన దాంట్లో బీజేపీ పర్సన్ ఒకరు ఉన్నారు. మీ క్యాండిడేట్కి మీరు ఎందుకు ఇచ్చుకోవాలి?
ఎంత భాగస్వామితో గెలిచిన తర్వాత వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఆయనకే ఎందుకు ఇచ్చారు? అఫ్ కోర్స్ ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు, అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ ఇచ్చినా అది వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది కానీ టీడీపీ జనసేన ఖాతాలోకి రాదు కదా. మరి దాన్ని కూడా దీన్ని ఆంధ్ర కేటాయించామన్నట్టు చూపిస్తే ఎలా అవుతుంది? ఇవన్నీ ఈసారి గట్టిగానే ఒప్పందం చేసుకున్నారని కూడా వార్తల్లో వచ్చాయి. సో దానికి మేబీ బీజేపీలో అక్కడ చాలామంది ఈ టీడీపీ వాళ్ళు వచ్చేసి మనకి మంత్రి పదవులు పోతున్నారని అనుకుంటున్నారేమో. మరి ఏదైనా తప్పదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు టైట్ షెడ్యూల్లో ఉంది, టైట్ పొజిషన్లో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్, కాబట్టి ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందే, వినాల్సిందే. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో అరాచక ప్రభుత్వం ఉంది, ఎలాగైనా పడగొట్టాలి కాబట్టి తగ్గించుకున్నాడు ఆయన, తన సీట్లు త్యాగం చేశారు. మరి కదా ఈ లాజిక్ అక్కడ కూడా అప్లై అవ్వాలి కదా. మా గవర్నమెంట్ వచ్చింది కానీ ఇప్పుడు ఇంకా వేవి గుర్తుండవు వీళ్ళకి, ఇచ్చేయాలని అంటే మళ్ళీ ఫస్ట్ లాగానే బిహేవ్ చేస్తారంటారా? ఇంకా అలా చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, మనం అప్పుడు కూడా చూసాము. మళ్ళీ అదే ఏమైనా రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఫుల్ మెజారిటీ ఉంది వాళ్ళకి కూటమిలో ఎవరితో ఇది లేకుండానే వాళ్ళు గెలుచుకోగలిగారు, గవర్నమెంట్ ఫామ్ చేసుకోగలిగారు. సో ఈసారి అలా కాదు, ఈ కూటమి లేకపోతే వాళ్ళకి అందరూ 2-4 ఉన్న వాళ్ళే. ఇక్కడ 2 కలిపితే 16, అక్కడ తర్వాత జేడీ ఒకటి 14, ఈ 2 ఎక్కువ ఉన్నాయి. అందరికన్నా 16, ఈ జనసేన 2 18, జేడీ ఒకటి 14 ఉన్నాయి. హైయెస్ట్ ఎక్కువ ఎంపీ సీట్లు కూటమిలో బీజేపీ తరపు ఉన్నది టీడీపీకే 16 ఎంపీ స్థానాలు. తర్వాత జేడీయూ ఉంది నితీష్ గారిది. అలాగా ఆ డిమాండ్ సహజం కదమ్మా. ఏదైనా ఈ దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అడుగుతున్నారు దేనికి? రాష్ట్ర ప్రయోజనాల కోసమేగా. 2014 నుంచి 19 వరకు సరిగ్గా ఏమీ అవ్వలేదు. అప్పుడు తర్వాత చాలా మంది 2-3 రాజీనామా చేసి కూడా ఇదైపోయారు. ఆ తర్వాత 19 నుంచి మరి చూడక్కర్లేదు, పేరుకే జనసేన కూటమిలో లేదు, ఉన్నా కూడా వాళ్ళు ఫుల్ మెజార్టీ ఉన్నారు కాబట్టి వీళ్ళు పట్టించుకోలేదు, రాష్ట్రానికి ఏ నిధులు రాలేదు. ఈయన కూడా గత ముఖ్యమంత్రి అడిగిన దాఖలాలు కూడా మనం ఎక్కడ చూడలేదు. సో ఇప్పటికైనా రాష్ట్రం పరిస్థితి బాగుపడాలి, అన్నీ సెట్ అవ్వాలంటే కొన్ని పట్టుబట్టి సాధించుకోవాల్సి ఉంటాయి కాబట్టి సాధించుకుంటారు. బాబు గారు చక్రం తెప్పోతున్నారని ఎగ్జిట్ పోల్స్ తో సహా అందరూ చెప్పారుగా. బాబు గారు చక్రం తెప్పోతున్నారు అని అంటే ఊరికేనా చక్రం తిప్పడం అంటే? ఇవి అనుకున్న పదవులు, అనుకున్న స్థానాలు ఇవన్నీ వస్తే కదా. కొంతలో ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అనుకున్నారు ఆంధ్రప్రదేశ్. ఏ అభివృద్ధి లేక ఎక్కడికక్కడ అప్పులు, సరిగ్గా ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని నేపథ్యంలో ఇప్పుడు ఇట్లాంటి కరెక్ట్గా ఏదైతే ఇక్కడ మంచి పవర్ వచ్చింది ఏపీలో, అండ్ మోర్ ఓవర్ ఈ పవర్తో ఈ సీట్లతో సెంట్రల్లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇదే అవకాశం. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఇలాంటప్పుడే సెట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఏ గవర్నమెంట్ ఉన్నా ఏది ఉన్నా కూడా అన్ని నార్త్కే. మీరు అబ్జర్వ్ చేశారా? రైల్వే ప్రాజెక్ట్ ఎప్పుడైనా వేరే వాళ్ళకి ఇచ్చారా? ఇప్పుడు మన వాళ్ళు రైల్వే ప్రాజెక్ట్ రైల్వే మంత్రి అడుగుతున్నారా? లేదు కదా. స్పీకర్ అడుగుతున్నారు, తర్వాత కొన్ని సెంట్రల్ మినిస్టర్ అడుగుతారు. సెంట్రల్ మినిస్టర్లో కూడా కొన్ని గ్రామీణాభివృద్ధి అలాంటివి అడిగారు. మరి కేటాయిస్తున్నారో లేదో తెలియదు. ఐటీ పెమ్మసాని గారికి అంటున్నారు, మరి అంటే నేను పూర్తిగా చూడలేదు, వార్తలు వచ్చాయి. బట్ రామ్మోహన్ నాయుడు గారు తర్వాత పెమ్మసాని గారికి ఇచ్చారన్నారు. మరి ఇంకో ఆయన బీజేపీ అతనికే ఇచ్చారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ గెలుచుకున్న 3 ఎంపీ స్థానాలకు ఒకరికి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చేస్తే 6 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే ఎన్ని ఇవ్వాలి? అలాగైతే 2014లో 2 బీజేపీ ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ రెండింటికి కూడా బాబు గారు మినిస్టర్ క్యాబినెట్ హోదా ఇచ్చారు రాష్ట్రంలో. మరి దాన్ని బట్టేనే కంపేర్ చేసుకొని ఒక మెట్టు దిగాలి, కాంప్రమైజ్ అవ్వాలి, కూటమిని కలుపుకుపోవాలి. లేదంటే గవర్నమెంట్ మనుగడ కూడా కష్టమే. అంటే ఇక చూడాలి మరి రేపటి రోజున ఏం జరుగుతుంది ఏంటనేది. కొన్ని రోజులు మనం వెయిట్ చేస్తే ఎవరికి ఏది దక్కుతుందో చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.